గుండెల్లో దాచుకున్నా. అందుకనే గుండెకింత బాధేస్తుంది. నెమలి, ఇది నాకు ఇవ్వకపోయినా మంచిగా ఉండేది. నీతో గొడవ పడుతూ, తిట్టుకుంటూ, కోపగించుకుంటూ సుఖంగా ఉండేవాణ్ణి. నేనే నీ బాధన్ను. నేను లేకపోతేనే నువ్వు మంచిగా ఉంటావంటే అట్టాగే ఉందాం పద్మావతి. కానీ నా మనసు ఆగడంలే. కానీ నీ బాధ పోనీకి ఏదైనా చేయాలని మనసు చాలా హుషారుగా ఉన్నది. కానీ ఏం చేయాలో తెలియడంలా. దుర్గమ్మ గారు, అమ్మా దుర్గమ్మ గారు, దుర్గమ్మ గారు. ఏంది పంతులు ఇట్టా వచ్చినావు? ప్రసాదం ఇచ్చిపోదామని వచ్చానమ్మా. దుర్గమ్మ గారు ఇంట్లో లేరా అమ్మా? ఈడనే ఉన్న పంతులు. రామ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏం పంతులు, ఏం సంగతి? ఈ రోజు మైసమ్మ అవతరించిన రోజు కదమ్మా, మీకు ప్రసాదం తీసుకొచ్చాను. అమ్మకు అభిషేకం చేయించురా? చేయించానమ్మా. మీ అందరి పేర్ల మీద అర్చన కూడా చేయించాను. మీకు ఆ ప్రసాదం ఇద్దామనే వచ్చాను. సంధ్య, మంగ, ధనం అందరు రండి. అత్తమ్మా పిలిచిండ్రు? మైసమ్మ తల్లి ప్రసాదం తీసుకోండి. ముందు మీరు తీసుకోండి అమ్మా. అమ్మా, ఈ ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని తిన్న ఆడవాళ్ళకి అంతా మంచే జరుగుతుంది. జీవితంలో ఉన్న కష్టాలు, మనసులో ఉన్న బాధలు అన్నీ తొలగిపోయి సుఖంగా ఉంటారు. నీకివ్వనా తల్లి? చెయ్యి పట్టు. నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. అల్లరి చేసినా అమ్మ కొట్టదు, అన్నం తినకపోయినా నానమ్మ ఏమీ అనదు. తగలవు తల్లి. నాకు కూడా ఇవ్వండి పంతులు గారు. ఏంది పంతులు గారు, ఈ ప్రసాదం మగాళ్ళు తినకూడదా? అయ్యయ్యో, ఎంత మాట! ఇది ప్రసాదం సీనయ్య, ఎవరైనా తినొచ్చు. కాకపోతే మైసమ్మ తల్లి అవతరించిన రోజు కదా, ఈ ప్రసాదం తింటే ఆడవాళ్ల బాధలన్నీ తీరిపోతాయని శాస్త్రం. అంతే. అయితే ఆలోచిస్తారే, పెట్టండి మరి. ఇంకొంచెం పెట్టండి. అమ్మవారి ప్రసాదం కదా, నాకు చాలా ఇష్టం. చాలు. పద్మావతి, నీ బాధ పోగొట్టే ప్రసాదం దొరికింది. వస్తున్నా. అమ్మా దుర్గమ్మ గారు, వస్తానమ్మా. మంచిది పంతులు. ఇంకొంచెం పెట్టవా? తిను బిడ్డ. ఈ ప్రసాదం పద్మావతికి ఇవ్వాలి, కానీ ఎలా? ఏం చేస్తున్నాడు? ఏమనుకుంటుందో? తిడుతుందా? తిట్టినా పర్వాలేదు, తనకు మంచి జరుగుతుంది కదా. ఇచ్చేసి వస్తాను. నీ బాధ ఏంటో చెప్పు. నువ్వే నా బాధ. ఈ రోజుతో నీకు నీ స్నేహానికి రామ్ రామ్. అయ్యో, అలా తిట్టేశానేంటి?
దయ్యంలో విరుచుకుపట్టాను. అవును, ఆ సమయంలో నిజంగానే నాకేదో దయ్యం పట్టింది. అందుకే ఆ చిరాకులో దయ్యంలో మీద పడిపోయాను. పాపం ఏమనుకున్నాడో. ఇదివరకైతే పర్వాలేదు, కానీ ఇప్పుడలా కాదు కదా. తను బానే పలకరించాడు, కానీ నేనే పూనక వచ్చిన దానిలాగా ఊగిపోయాను. అసలు అతనేం చేశాడని నాకంత కోపం వచ్చింది? అంతా నాదే తప్పు. నా బుర్రని అదుపులో పెట్టుకోలేక పాపం అతని బుర్ర తినేశాను. నన్ను బాగా తిట్టుకొని ఉంటాడు. సీనయ్య తిట్టుకోడు, కానీ చాలా బాధపడి ఉంటాడు పాపం. ఎలా, ఏం చేయాలి ఇప్పుడు? పోనీ వెళ్ళి తప్పైపోయింది సీనయ్య, క్షమించు అని అడిగితేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. కానీ ఎక్కడుంటాడని వెళ్ళాలి? ఎక్కడో అక్కడ, ఎక్కడుంటే అక్కడ వెళ్ళి సారీ చెప్పాలి. చెప్తాను, ఇప్పుడే చెప్తాను. ఎక్కడుంటాడు? ఎవరిని అడగాలి? ఓ చెట్టు, సీనయ్య ఇటొచ్చాడా? మొద్దు, మాట్లాడదు. ఓ రోడ్డు, సీనయ్య ఇటు వెళ్ళాడా? మట్టి రోడ్డువి, నీకు నా మనసేం తెలుస్తుంది? ఎవరిని అడగాలి? అక్కడున్నావా? నువ్వైనా చూసావా సీనయ్యని? నేనెమ్మలికే ఇచ్చా. అదెక్కడుంటే సీనయ్య అక్కడే ఉంటాడు. నువ్వైనా కనిపెట్టి చెప్పు. కొండకి నిలబడ్డావుగా, నీకు ఊరంతా కనిపిస్తుంది. చుట్టూ చూడు, సీనయ్య కనిపిస్తే ఓ కూతై. సరేనా? ఎక్కడుంటాడు? ఇలా వస్తాడు, అలా వెళ్తాడు. ఎక్కడుంటాడో కూడా ఎప్పుడూ అడగలేదు. అయినా అడగడానికి నాకేం పని? ఇప్పుడంటే స్నేహం దాకా వచ్చాను, కానీ లేదంటే అతనెవరో నేనెవరో. అతని ఇల్లు ఎవరికి తెలుస్తుందబ్బా? సాంబయ్య తాత, తనకే తెలుస్తుంది. తాతని అడిగితే ఆ కోతిని పట్టుకోవచ్చు. నీకసలు బుద్ధుందా? ఎప్పుడూ బుద్ధేయడమేనా? నీలాంటి వాడితో స్నేహం చేయడం నాది పొరపాటు. నీకు నాకు రామ్ రామ్.
నవ్వు. నేను గుద్దితే తిట్టే పద్మావతి నాకు ఇట్లా నవ్వుతుంది అని చూస్తున్నా. అదా అప్పుడంటే నీ మీద కోపం, మరిప్పుడు స్నేహం. మరి నిన్న కూడా తిట్టినావుగా. అదా అది నీ మీద కోపంతో కాదు, మరెవరి మీద? నా మీద నాకే కోపం. నీ మీద నీకు కోపం కూడా వస్తుందా? ఆ అందుకే అలా దయ్యంగా నీ మీద పడి ఏదో వాగేశాను. సారీ. ఏమన్నా? సరియా? సరి కాదు, సారీ. సారీ అంటే నన్ను క్షమించు అని. ఏంటి, నన్ను క్షమించమంటే నమ్మబుద్ధి కావట్లేదా? ఇది నిజం బాబు, కల కాదు. కావాలంటే చూడు. నిజమే. సరే, ఇది తిను. ఏంటిది, ఇడ్లీయా? ఆ? ఇడ్లీ కాదమ్మా, ప్రసాదం. మైసమ్మ ప్రసాదం. ఆడవాళ్ళు తింటే బాధలన్నీ పోతాయంట. నీకు ఇది ఇద్దామని వచ్చాను, తీసుకో. ఏం చూస్తున్నావు? తీసుకో. నిన్ను అంతలా తిట్టినా అయినా నన్ను మర్చిపోకుండా నా మంచి కోసం ప్రసాదం తెచ్చావెందుకు? స్నేహం అంటే అదేగా. ఆవులు చిరాకొస్తే పొడుచుకుంటాయి, తర్వాత మంచిగుంటాయి. నోరు లేని పశువులే గట్లా ఉంటే బుర్రన్న మనుషులం మనం ఎట్లుండాలా? అందుకే నువ్వేదో చిరాకులో తిట్టావులే అని నీ మనసుని అర్థం చేసుకున్నా. ఏంది అలా చూస్తున్నావు? తీసుకో. తిను. అక్కడికి వెళ్ళి కూర్చొని తిందాన్రా. ఉమ్. కూర్చో. కూర్చో. కూర్చోమంటే అలా సిగ్గుపడతావేంటి? కూర్చోవయ్యా. ఉమ్. రాత్రంతా నీ గురించే ఆలోచించాను. అది నిన్ను అనవసరంగా తిట్టానని. అందుకే తెల్లారుగానే నిన్ను వెతుక్కుంటూ వస్తున్నా. నిన్నంతా నువ్వు కూడా బాధపడుతూ ఉన్నావు కదూ. ఎక్కడ బాధేసింది? ఇక్కడ. ఏది చూడ్ని. అబ్బో, గుండె లబ్డబని కొట్టుకుంటుందని పుస్తకంలో చదివాను. కానీ నీ గుండె బాధ బాధ అని కొట్టుకుంటుంది పాపం.
నువ్వు కూడా కాస్త తిను, నీ బాధ కూడా పోతుంది. తీసుకో. తిను. తిను. తీసుకో. తిను. ఏంటలా లేచావు? పద్మావతి నువ్వు వెళ్ళిపో. ఏమైంది సీనయ్య? నువ్వు వెళ్ళిపో పద్మావతి, తర్వాత చెప్తా. వెళ్ళు. నన్నే వెళ్ళిపోమంటున్నావా? మా చెల్లెలు వస్తున్నది, మనల్ని చూస్తే మరోలా అనుకుంటుంది. నువ్వు వెళ్ళు. ఓ అదా, సరే రేపు కలుద్దాం. అలాగే. సీనయ్య బండి ఇక్కడే ఉంది. సీనయ్య ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎక్కడికి వెళ్ళుంటారు వీళ్ళిద్దరూ?